హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నాను కోరుకుంటున్నాను. గైస్, ఈరోజు అయితే ఈ వీడియోతో మనం OnePlus NORD-2 వర్సెస్ POCO F3 GT అయితే గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో వీడియో వచ్చేసి చాలా రోజులైంది కదా. సో ఎందుకంటే చదువుకోండి ఫస్ట్ అని అన్నారు కాబట్టి పెద్దవాళ్ళు, చదువుకొని ఎగ్జామ్స్ అయితే రాసి వచ్చాను. సో ఎందుకంటే లేట్ అయిపోయి నేను అలాగే దీర్ఘం కూడా వస్తా అని చెప్పాడు. కాకపోతే కొద్దిగా వాడేదో బిజీలో ఉండి రాలేకపోయాడు అనమాట. సో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, కొద్దిగా ఉత్సాహంగా ఎంజాయ్ చేయడానికి బయటికి అయితే వెళ్ళాడు అనమాట. సో వాడు వచ్చి తర్వాత నెక్స్ట్ వీడియోలో వస్తానని చెప్పి బాయ్ చెప్పేసి వెళ్ళాడు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో అడుగు పెట్టేద్దాం. మింగిది కలుస్తాం. మీరు చూసిన సారాంశం తెలుగు, నేనే మీ సారం కొట్టుబట్టి లెట్స్ గెట్ టు ద వీడియో. గైస్, OnePlus NORD-2 అండ్ POCO F3 GTకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు, కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డీటెయిల్స్, దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే POCO F3 GTలో వచ్చరికి సేమ్ AMOLED డిస్ప్లేతో ఉంటుంది. అండ్ అలాగే OnePlus NORD-2లో కూడా AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ POCO F3 GT అయితే ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఇది 120Hz రిఫ్రెష్ అయితే వస్తుంది, ఇది వచ్చరికి 90Hz రిఫ్రెష్ అయితే వస్తుంది అనమాట. సో రెండు సేమ్ డిస్ప్లేస్, AMOLED డిస్ప్లేస్ అనమాట. HD10+ సపోర్ట్ వస్తుంది అనమాట. కాకపోతే ఇది 120Hz రిఫ్రెష్ ఉంటుంది. POCO F3 GT వచ్చరికి OnePlus NORD-2 వచ్చరికి 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. ఏదైతే OnePlus NORD-లో డిస్ప్లే ఉందో అదే దీంట్లో అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇంకా డిస్ప్లేలో పెద్ద తేడా ఉండదు, కాకపోతే POCO F3 GT కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ చూసుకుంటే, ప్రాసెసర్కి MediaTek Dimensity 12 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. రెండిట్లో సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. సో ప్రాసెసర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అయితే Qualcomm Snapdragon 870 ప్రాసెసర్ ఉందో దానికైతే పోటీ ఇవ్వగలదు ఈ MediaTek Dimensity 12 ప్రాసెసర్తో. మనం ఆల్రెడీ చూసాం Realme X7 Maxలో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో దాని పర్ఫార్మెన్స్ అందరికి తెలిసిందే కదా. సో సూపర్ ఉంటుంది, నాకైతే బాగా నచ్చుతుంది అనమాట. MediaTek అయితే వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఈ MediaTek Dimensity 12 ప్రాసెసర్ అనేది. సో ఇది వచ్చి 60nm బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ అది ఇంకా పబ్జీ కూడా మీరు ఎక్స్ట్రీమ్లో ఆడుకోవచ్చు. సో పబ్జీ అంటే BGMI. సో అన్ని పర్ఫార్మెన్స్ అయితే ఎటువంటి మీరు నిరాశ అయితే పడరు అనమాట. రెండు మొబైల్స్ చాలా బాగా హ్యాండిల్ చేయగలవు. కాకపోతే POCO F3 GTలో వచ్చరికి మనకి ట్రిగర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో అది ఇలా తీసుకురారు కొన్ని ఎడిషన్స్ అయితే ఉన్నాయి. సో తీసుకురారో తెలియదు, కానీ POCO F3 GTలో వచ్చరికి మనకి ట్రిగర్స్ ఉంటాయి. సో దానికి ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. OnePlus NORD-2 వచ్చరికి మామూలు మొబైల్ అయితే నార్డ్ ఉందో సేమ్ అలాగే ఉంటుంది. ఇది చూడడానికి కూడా మనకి OnePlus 9 అని అయితే గుర్తు చేస్తుంది అనమాట. అంటే గుర్తు చేస్తూ ఉంటుంది ఏంటంటే ఇది కూడా అలా ఉందని. అదనమాట పర్ఫార్మెన్స్ చూసుకుంటే. ఇంకా నెక్స్ట్ మన కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే, ఇది వచ్చరికి ఏదైతే POCO F3 GT ఉందో బ్యాక్ వచ్చరికి మెయిన్ కెమెరా 64 MP ఉంటుంది. ఇది వచ్చేసరికి OnePlus NORD-2 వచ్చరికి 50 MP ఉంటుంది అనమాట. POCO F3 GTలో ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 MP ఉంటుంది. OnePlus NORD-2లో వచ్చరికి ఫ్రంట్ కెమెరా 32 MP అయితే ఉంటుంది. సో కాబట్టి మెగాపిక్సెల్ పెద్ద ఏమీ ఉండదన్నమాట. మెగాపిక్సెల్ పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు. కాకపోతే మనకి ఏంటంటే ఆప్టిమైజ్డ్ అయితే ఉండాలన్నమాట. ఆప్టిమైజేషన్ కరెక్ట్గా ఉండాలి, అప్పుడైతే మనకి రిజల్ట్స్ అయితే బాగా వస్తాయి. సో ఇది మనం అప్పుడే జడ్జ్ చేయలేం. నేనేది ఇప్పుడే స్పెసిఫికేషన్ చెప్తున్నాను, లీక్డ్ స్పెసిఫికేషన్ అనమాట. అఫీషియల్ లాంచ్ చేసిన స్పెసిఫికేషన్ అయితే కాదు, ఓన్లీ ప్రాసెసర్ ఒకటి అఫీషియల్గా లాంచ్ చేసిన స్పెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో మిగతా అన్ని కొద్దిగా లీక్ అయిన స్పెక్ట్స్ చెప్తున్నాను. సో అటు మారచ్చు. సో మళ్ళీ నేను వీడియో అయితే చేస్తాను మీకు. ఇప్పుడైతే ఎందుకు చేస్తున్నానంటే ఇది తర్వాత చెప్తాను ఎందుకు చేస్తాను. ఇదనమాట కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే. ఇంకా అలాగే ఇంకా మెయిన్ బ్యాటరీ చూసుకుంటే రెండిట్లో 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 4000 సంథింగ్ ఏదో బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. కన్ఫామ్గా చెప్పలేదు కానీ సో మ్యాక్సిమం 4000 mAh బ్యాటరీ ఉంటుంది. లీక్స్ ప్రకారం POCO F3 GT వచ్చరికి 66 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో కూడా అదే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే అయితే OnePlus NORD-2లో వచ్చరికి మనకి 30 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్కే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది 30 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి POCO F3 GT అయితే ఎడ్జ్ ఉంటుంది. సో ఇక మిగతా స్పెసిఫికేషన్స్ అయితే మనం కంపేర్ చేసుకుంటే POCO F3 GTలో వచ్చరికి స్టీరియో స్పీకర్స్ వస్తాయి విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. చుట్టూరు ఫ్రేమ్ వచ్చరికి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. అండ్ అలాగే ఏదైతే బ్యాక్ అండ్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వస్తుంది అనమాట. అయితే OnePlus NORD-2 ఉందో ఇది వచ్చరికి బ్యాక్ ఫ్రంట్ వచ్చరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. చుట్టూరు ఫ్రేమ్ అయితే ఉందో అది వచ్చరికి పాలీకార్బోనేట్ ఫ్రేమ్తో వస్తుంది. సో ఎలా చెప్పగలను నువ్వు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ OnePlus NORD తీసుకొని OnePlus NORD వచ్చరికి
డ్యూరబిలిటీ టెస్ట్లో అయితే ఫెయిల్ అయింది. సో డ్యూరబిలిటీ టెస్ట్ మనకి చేస్తూ ఉంటారు యూట్యూబ్లో. సో చాలామందికి అయితే ఫెయిల్ అయింది అనమాట. ఎందుకంటే దానికి బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ వచ్చేసరికి పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఉంటా, మన భాషలో చెప్పుకుంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ అని చెప్పుకోవచ్చు. సో దాన్ని బట్టి చెప్పగలం. అండ్ నెక్స్ట్ వచ్చరికి ONEPLUS 9లో కూడా మనకి చుట్టూరు ఫ్రేమ్ వచ్చరికి ప్లాస్టిక్ ఫ్రేమే. సో అంతంత మనీ పెట్టి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇచ్చారు వాళ్ళు. సో ఇది కొద్దిగా దానికి తక్కువ వస్తుంది కాబట్టి కన్ఫామ్గా ప్లాస్టిక్ ఫ్రేమ్ వస్తుంది అనమాట, అంటే పాలికార్బోనేట్ ఫ్రేమ్ అనమాట. సో ఇక్కడ మీకు ప్రీమియం బిల్డ్ కావాలి, నాకు మొబైల్లో ప్రీమియం కావాలనుకుంటే మాత్రం POCO F3 GT ఈజ్ ద బెస్ట్ అని నేను అంటాను. అండ్ అలాగే ప్రైస్ సెగ్మెంట్స్. సో ప్రైస్ సెగ్మెంట్ బేస్ వేరియంట్ మనకి లీక్స్ అయిన ప్రకారం చూసుకుంటే సో POCO F3 GT వచ్చరికి 28,000 సంథింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఏదైతే ONEPLUS NORD-2 ఉందో ఇది వచ్చరికి 32,000 ఉండబోతున్నట్టు లీక్స్ అయితే చెప్తున్నాయి అనమాట. సో 32,000 పెట్టి మొబైల్ కొనొచ్చా లేదా 29,000 పెట్టి ఈ మొబైల్ కొనొచ్చా, అయితే POCO F3 GT కొనొచ్చా అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఎందుకు నేను ముందే వీడియో చేస్తున్నాను మొబైల్స్ లాంచ్ అవ్వకుండానే అని, ఎందుకంటే తొందరపడతారని. సో వాళ్ళు ఏం చేస్తారని, మనకి ONEPLUS అనేది ఒక మంచి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు, చాలా మంచి బ్రాండ్ అది. సో తెలిసిందే కదా ONEPLUS ఎంత గుర్తింపు పొందిందో. ONEPLUS ముందే లాంచ్ అవబోతుంది, అంటే ఈ మంత్ 22nd లాంచ్ అవబోతుంది అనమాట, జూలై 22nd. POCO F3 GT వచ్చరికి 23rd అయితే లాంచ్ కాబోతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే 2 డే బై డే, అంటే ఒకటే తర్వాత ఒకటే లాంచ్ అవ్వబోతున్నాయి అనమాట. ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే ONEPLUS వచ్చరికి ప్రీ ఆర్డర్స్ అయితే ముందు తీసుకుంటుంది, POCO కూడా ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటుంది. సో ఇక్కడే మీరు పప్పులు అయితే కాలేస్తారు. సో ప్రీ ఆర్డర్లు అప్పటికి తీసుకోమాకండి, ఎందుకంటే బెనిఫిట్స్ ఇస్తారు. సో అది మనకి యూజ్ అంత అయ్యేలా కనిపించవు, ఎందుకంటే ఫస్ట్ బెనిఫిట్స్ బాగానే ఉంటాయి. కాకపోతే నాకు తెలిసిన కొన్ని మనీ సేవ్ చేసుకోవాలి, నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి, నాకు బెస్ట్ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో కావాలనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. లేదా నాకు బెనిఫిట్స్ కూడా కావాలి, నాకు వాళ్ళైతే ఏవైతే మనకి ఇది ప్రైస్ కొన్ని బెనిఫిట్స్ ఇస్తాం, టీషర్ట్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఏదో సంథింగ్ ఇస్తారు వాళ్ళు. సో అవి కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోండి. సో ఎవరైతే నాకు మంచి మొబైల్ కావాలి, నాకు ఆ ప్రైస్ సెగ్మెంట్ అనుకుంటున్న వాళ్ళు మాత్రం నేను చెప్పింది వినండి. సో ఫస్ట్ మనం ప్రీ ఆర్డర్ అయితే తీసుకోమాకండి, దయచేసి ప్రీ ఆర్డర్స్ తీసుకోమాకండి అనమాట. అది ఒక బిజినెస్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొబైల్ ఎలా ఉంటుందో తెలియదు మనకి. సో స్పెసిఫికేషన్ బట్టి మనం మొబైల్ చెప్పలేం, కానీ మేమే చెప్పగలం. కానీ ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్గా మాకు తెలుసు సో ఎలా ఉంటుందో మొబైల్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. కొంతమంది ఉంటారు కదా పల్లెటూరులో కానీ, మీ మమ్మీ కానీ డాడీ కానీ, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా తెలియదు. సో వాళ్ళకి తెలియజేయడానికి అయితే నేను చెప్తున్నాను, ముందు ప్రీ ఆర్డర్ అయితే దయచేసి తీసుకోమాకండి, వెయిట్ చేద్దాం. 3 days 4 days మొబైల్స్ అయితే ఎక్కడికి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూనే ఉంటారు, మన మొబైల్స్ వస్తూనే ఉంటాయి. సో కొన్ని రోజులు వెయిట్ చేస్తే మాత్రం మీకు మంచి మొబైల్స్ మీ చేతులు అయితే దర్శనం ఇస్తాయి అనమాట, అదైతే నేను ప్రామిస్ చేయగలను. సో కాబట్టి ఇక్కడ మనం POCO F3 GT ONEPLUS NORD-2 తీసుకోవాలంటే, సో ఎవరైతే యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే మనం వాడుతూ ఉంటామో ఓఎస్ అయితే యూజర్ ఇంటర్ఫేస్ 2 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వస్తున్నాయి. కాకపోతే యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి యూఐ ఇది వచ్చరికి ఆక్సిజన్ యూఐ అయితే వస్తుంది అనమాట. ONEPLUS NORD వచ్చరికి NORD-2 అండ్ POCO F3 GT వచ్చరికి మనకి MI యూఐ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యూఐ ఏది మీ ప్రిఫరెన్స్. సో మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ కావాలి, నీకు గేమింగే కావాలనుకుంటే మాత్రం దీనికైతే వెళ్ళిపోండి POCO F3 GT. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో, ఎందుకంటే మీకు ప్రీమియం బిల్డ్ వస్తుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ONEPLUS NORD-2లో స్టీరియో స్పీకర్స్ ఉండకపోవచ్చు, మోనో స్పీకర్తో వస్తుంది అనమాట, అది అనుకుంటున్నాను నేనైతే. సో అందుకని చేస్తున్నాను. సో మళ్ళీ చేద్దాం వీడియో, అయితే ప్రైస్ రిలీజ్ చేస్తారు కదా అప్పుడు మళ్ళీ చేస్తాను వీడియో మీకు. సో అప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇది బెస్ట్ అని చెప్పేస్తాను. సో అప్పటివరకు కొద్దిగా వెయిట్ చేయండి, తొందరగా పడకుండా ఉండడానికి అయితే నేను ఇది వీడియో చేస్తాను అనమాట. సో ఇది వీడియో అనమాట. సో అయితే ఈ వీడియో మీకు గ్యారంగా నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీ మిత్రుడు సాయిరంగౌడ్ బట్టి ఎప్పటికప్పుడు సినీ అండ్ టెక్ గేమ్స్ మీ ముందు ఉంటాడు. సో సైనింగ్ అవుట్ విత్ సైనింగ్ అవుట్ బట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.